హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది వచ్చేసరికి ఒక డిఐవై వీడియో అండి. సో అదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా బెటర్ అనిపించింది. అందుకని ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి, మన ఛానల్ని చూసి లైక్ షేర్ చేసే వాళ్ళకి, కామెంట్ చేసే వాళ్ళ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క లైక్ కానీ, మీ సబ్స్క్రిప్షన్ కానీ, మీ యొక్క కామెంట్ కానీ నాకైతే చాలా అంటే చాలా మోటివేషన్గా, చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అందరికీ కూడా ఈరోజు నా తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఆ తర్వాత వచ్చేసరికి ఈరోజు ఒక వీడియో ఏంటంటే, మనం దేవుడు పెట్టే పూలతో ఏవైతే నెక్స్ట్ డే పడేస్తామో ఆ పూలతో నేను కోన్స్ చేశానండి. మనం ధూప్ స్టిక్ కోన్స్ ఉంటాయి కదా, అవి చేశాను. సో అవి ఎలా చేశాను ఏంటంటే మన వీడియోలో చూసేద్దామండి. సో నేను చేసిన కోన్స్ పిక్ చూపిస్తాను ఇప్పుడైతే. మనం మార్నింగ్ టైంలో దేవుడు పెట్టేసి ఈవినింగ్ తీసేస్తాం కదండి, ఆ పూలతో నేనైతే ఈ విధంగా కోన్స్ చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రాగ్రెన్స్ అయితే మనకి మంచి స్మెల్ ఇస్తున్నాయండి. ఇదైతే నేను షూర్గా చెప్తాను. అది ఎదిగిస్తే చాలా బాగుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూసాను అనమాట. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. కొన్ని పూలు ఇలా తీసుకోవాలండి. వాడిపోయిన పూలు మనం దేవుడికి పెట్టంగా తీసుకున్న పూలు ఒక్కరోజు డ్రై చేస్తే కనుక మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా నీళ్ళలోనే కొంచెం డ్రై చేసేస్తే కనుక పూలు బాగా డ్రై అయిపోతాయి. చక్కగా ఇంట్లో దొరికే వాటితోనే మనం చేసుకోవచ్చు. ఇలా దండలు ఏమైనా ఉంటే కనుక మల్లెపూల దండలు కూడా దారం తీసేసి చక్కగా ఆ పూలను కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో పూలన్నీ ఇట్లా తీసుకొని ఆ పూలన్నిటిని జార్లో వేసుకోండి, మిక్సీ జార్లో. వెనకాల తొడాలు తీయాల్సిన అవసరం లేదండి పూలకి. ఆ తొడాలు ఏమి మనకి ఇబ్బంది అవ్వవు, గ్రైండర్లో చక్కగా గ్రైండ్ అయిపోతాయి, తీయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఆ తర్వాత మనం కొంచెం వట్టివేరు తీసుకోండి. వట్టివేరు లేదు అనుకుంటే మనకి కొబ్బరి చిప్పలకి వెనకాల పీచు ఉంటుంది కండి, కొబ్బరి పీచు తీసుకోవచ్చు, అది వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 6-7 లవంగాలు తీసుకోండి. ఆ తర్వాత కొంచెం పచ్చ కర్పూరం, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రాగ్రెన్స్ ఇంప్రూవ్ చేయడానికండి. సో ఆ తర్వాత కర్పూరం ఇవన్నీ తీసుకొని తర్వాత మనకి ఇది షాప్లో దొరుకుతుందండి, మనకి సాంబ్రాణి అంటారు కదా. సో ఆ సాంబ్రాణి లూజ్ సాంబ్రాణి తెచ్చుకొని పౌడర్ లాంటివి తెచ్చుకొని దీంట్లో కలుపుకోండి. కలిపేసి బాగా ఫైన్గా మిక్సీ పౌడర్ చేయండి. మిక్సీ జార్లో మంచిగా పౌడర్ చేస్తే కనుక ఇట్లా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ కనుక మనం గట్టిగా తిప్పేసామంటే బాగా డ్రై అయిపోయి చక్కగా ఇట్లా వస్తుందండి. ఆ పౌడర్ని మొత్తం జల్లెడ పెట్టేసేయండి. జల్లెడ పెట్టేస్తే చక్కగా ఆ పైన దాంట్లో ఉన్న పీచ్ అంతా పోయి చక్కగా ఇది ఇలాగ ఫైన్ పౌడర్లా వస్తుందన్నమాట. సో ఇలా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదంతా కూడా చాలా బాగుందండి పౌడర్ అయితే. చక్కగా మిక్సీ అనేది ఒక 2-3 సార్లు తిప్పుకోండి, ఎందుకంటే స్లోగా తిప్పాలి మిక్సీ కూడా. మనకి బాగా ఫైన్ పౌడర్ అయితే కనుక బాగుంటుంది, లేదంటే అనవసరంగా చాలా మటుకి వేస్ట్ అయిపోతుంది. అది తిరగలేదని బాధపడదండి, కొంచెం కొంచెంగా 2-3 ట్రిప్పులుగా వేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత దీని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అంటే నిజంగా చాలా బెటర్ అనిపించవచ్చు. ఒక 1 డే పడుతుంది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కూడా మనకి. ఆ తర్వాత గిన్నెలోకి తీసుకున్న తర్వాత మంచి ఫ్రాగ్రెన్స్ కోసం కొంచెం జవ్వాది, ఆ తర్వాత మనం ఇంట్లో వాడే గంధం ఉంటుంది కదండి, దేవుడికి మనం గంధం బొట్లు అలా పెట్టుకుంటాం కదా. సో ఆ గంధం తీసుకోండి. ఆ గంధం మన దగ్గర ఏది ఉన్నా పర్లేదు, కొంతమంది దగ్గర బిళ్ళలు ఉంటాయి, కొంతమంది దగ్గర పౌడర్ ఉంటుంది. సో అది తీసుకోండి. కొంచెం ఒక స్పూన్ పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత వచ్చరికి ఆవు నెయ్యండి, ఎందుకంటే మనకి ముద్దలా అవ్వాలి కదా ఈ పౌడర్ అంతా కూడా. సో దానికోసం అని చెప్పి ఆవు నెయ్యే వాడనండి, గేదె నెయ్యి వాడకూడదు, ఎందుకంటే దేవుడికి సమర్పించేది కాబట్టి. సో మన చిన్న డబ్బా ఆల్రెడీ మన దేవుడికి పూజకని తెచ్చుకొని పెట్టుకుంటాం కదా. సో అలాంటి ఆవు నెయ్యి తీసుకొని ఇలాగ చక్కగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొంచెం ముద్దగా కలిపిన తర్వాత మన నీళ్లు కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ పోసుకొని చక్కగా దీన్ని ముద్దలాగా అయ్యేదాకా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదేమి నానబెట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా గట్టిగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరగా వాటర్తో వేసి మనం కొంచెం చపాతీ పిండిలా దగ్గరగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం వీటన్నిటిని కూడా కోన్ షేప్లోకి మనం చేసుకోవాలి. కోన్ షేప్ కానీ మన దగ్గర ఉంటే కనుక కోన్ షేప్ చేసుకోవచ్చండి, లేదంటే కనుక మన ఇష్టమైన కప్ షేప్స్ ఉంటాయి కదా మనకి బయట అమ్మేవి. సో ఆ కప్ షేప్ అయినా చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. కింద నేను చేతి మీదే చేశానండి. లేదంటే గనక ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద చేస్తే గనక మీకు బేస్ అనేది కరెక్ట్‌గా నీట్‌గా వస్తుంది. సో, ఆ విధంగా అన్నిటిని కూడా చేసేసుకొని ఒక రోజు మొత్తం ఎండలో డ్రై చేయండండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కరోజు సరిపోతుంది. మంచి ఎండలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెట్టామంటే బాగా డ్రై అయిపోతాయి. ఆ డ్రై అయిపోయిన వాటిని తీసుకొచ్చి చక్కగా బాక్స్‌లో స్టోర్ చేసేసుకొని రోజుకొకటి వెలిగించుకున్నామంటే చాలా బాగా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా బావుంది గూడా. సో, నాకు ఏమనిపించిందంటే ఇది చేసిన తర్వాత చాలా బెటర్ అనిపించిందండి. చాలా ఎందుకంటే ఫ్లవర్సు చాలా తెస్తాను, పడేస్తా ఉంటాం గదా! ఆ ఫ్లవర్స్ అన్నీ పడేసి మనం మళ్ళీ ఇది కొత్తగా బయట తెచ్చుకొని కొనుక్కునే కంటే నాకిలా చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రతిరోజు గూడా మనం తెచ్చిన మనం దేవుడికి పెట్టే పూలతోనే మనకి సంవత్సరం మొత్తం మనకి వచ్చేలాగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చినాయన్నమాట. సో, ఇవన్నీ కూడా డ్రై అయిన తర్వాత వచ్చినవి. చూడండి ఫ్రాగ్రెన్స్ ఎంత బాగున్నదనేది. ఫ్లవర్స్ మనం పడేసడానికి కొంతమందికి ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది. అయితే ఎక్కడిని తొక్కకుండా పడేయాలి గదా! సో, దానికంటే ఇలా ఆ ఫ్లవర్స్ అన్నిటిని మనం ఇలా చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా బెటరు. సో, ఇది మనకు ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతుంది. మనం పొదుపులో ఎలాగా చేయాలి అని కూడా చెప్పుకున్నాం గదా! సో, ఆ పొదుపు కూడా ఒక విధంగా మనీ అనేది మనం ఇలా కూడా సేవ్ చేయొచ్చు. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళందరూ అయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ అనేది నాకైతే చాలా చాలా మోటివేషను. సో, లైక్ చేయండి. మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బావుండాలండి. అందరితో పాటు నేను బావుండాలి. ఆహ్, ఇలాంటి డీఐవైస్ చేయటం వల్ల మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షను. సో, వేస్ట్‌గా పోతాయి అనుకునే వాటిని ఇలా యూజ్ చేసుకోవటం వల్ల, రీయూజ్ చేసుకోవటం వల్ల మనకి ఒక సృజనాత్మకత అనేది ఇంప్రూవ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.